ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఈ మధ్యకాలం కొన్ని అనారోగ్య సమస్యలతో ఆరోగ్యాన్ని హాస్పిటల్లో ఉండటం, అలాగే కోలుకోలేక చనిపోయిన సంఘటనలు నాలుగుగా వేధిస్తున్నాయి. అందులో భాగంగానే జర్నలిస్టులకు కాస్త కూస్తో ఈ వర్షాల వల్ల చిన్న జలుబు, దగ్గు, జ్వరాలు లాంటివి కొద్దిగా ఉపశమనం కలిగిస్తాయనే ఉద్దేశంతోనే మన కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు వర్షాలని చిన్న రెయిన్ కోట్స్ ఇవ్వాలంటే తక్షణమే అన్న స్పందించి మన జర్నలిస్టులకు ఆయనకు తోచిన వాళ్ళకి అందుబాటులో ఉన్న వారికి ఇవ్వడమే చేశారు. చిన్న సాయం అయినప్పటికీ కూడా మనం అందరం నేను నా తరఫున కృతజ్ఞతలు శిరస్సు నుంచి ధన్యవాదాలు కోరుతున్నాను. అయితే ఇప్పుడే రామయ్య చెప్పాడు, జర్నలిస్టులను చాలామంది ఉపయోగించుకుంటున్నారే తప్ప కానీ జర్నలిస్టులకు సాయం చేయడంలో వాళ్ళు చాలా చివరిలో ఉంటున్నారు. కనుక నేను ముఖ్యంగా తెలియజేయడం అంటే జర్నలిస్టులు నిస్వార్థంగా పనిచేస్తున్నారు. వాళ్ళు సమాజ శ్రేయస్సు కొరకే పనిచేస్తున్నారు తప్ప ఎక్కడ లాభసాటి కానీ ఎక్కడ కానీ చేయలేదు. కనుక ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చిన హర్షన్నకు శిరస్సు నుంచి మరోసారి కృతజ్ఞత తెలుపుతూ జర్నలిస్టులను ఆదుకోవాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వంపైన, ప్రభుత్వ అధికారులపైన, ప్రజాప్రతినిధులపైన ఉంది. కనుక వాళ్ళకి చేదోడు వాదోడుగా నిలిచి వాళ్ళ కుటుంబాలకు, జర్నలిస్టులకు చేదోడు వాదోడుగా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. కర్నూలు ప్రగతి సంస్థ హర్ష గారికి ముందుగా కృతజ్ఞతలు చెప్పాలి. జర్నలిస్టుల యొక్క కష్టాలని, నష్టాలని, వాళ్ళ జీవితాలను గుర్తించడం అంటే చాలా తక్కువ. గుర్తించినా కూడా మాటల వరకు మాత్రం పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. అంటే మీడియా లేకపోతే పొలిటికల్ లీడర్ ఎదగలేడు. అంటే మీడియా ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. అలాంటి మూలస్తంభాన్ని కొంతమంది